హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్ని ఎదిరించడంలో మేము చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నామనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వాళ్ళని చదివించి వాళ్ళకు మంచి లైఫ్ని ఇచ్చిన పేరెంట్స్ని ఎంత నెగ్లిజెన్సీగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే మనం చాలా మందిలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆడపిల్లల్లో, అంటే ఐఎమ్ ఆల్సో ఉమెన్, ఆడపిల్లల్ని మీద నింద వేయాలని కాదు, కానీ ఆడపిల్లలకి ఇచ్చిన ఫ్రీడమ్ని అది మిస్యూజ్ చేసుకుంటున్నారా లేదా వాళ్ళ లైఫ్కి చక్కగా ఉపయోగించుకుంటున్నారా అనేది ప్రతి ఒక్క గర్ల్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. పేరెంట్స్ ఎక్కువగా పిల్లల పట్ల భయంతో ఉంటారు. అంటే ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ మీద నమ్మకం లేక కాదండి. కారణం ఏంటంటే నవేడేస్ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి కానీ, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కానీ, జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి కానీ పేరెంట్స్ భయపడడంలో తప్పు లేదనేది నా ఉద్దేశం. దాన్ని అర్థం చేసుకోవడానికి ఆడపిల్లలు ప్రయత్నించకపోగా పేరెంట్స్ మీద తిరగబడడం అనేది చాలా శోషనీయం. కారణం ఏంటంటే మాకు ఫ్రీడమ్ కావాలి, మేము ఎంజాయ్ చేయాలి, మా చుట్టుపక్కల వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అసలు మీరేంటి చెప్పేది, మీరేదో పాతకాలం మనుషులు, మీకు ఎంజాయ్ చేయడం తెలీదు, మీరు ఆ నాలుగు గోడల మధ్య మగ్గిపోతున్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశానండి. అది అందులో ఆ పాప మాట్లాడుతుంది ఎంత దారుణంగా అంటే ఒక మదర్ తోటి అంత చీఫ్గా అనమాట. అంటే మనం ఒక ఎనిమితో కూడా, అంటే శత్రువులతో కూడా అలా మాట్లాడడం. అంటే దీనికి కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి మాలో లేనిది. అంటే పేరెంట్స్ ఎప్పుడు ఏమనుకుంటారంటే మాకంటే మా పిల్లలు మంచి చదువుకొని వృద్ధిలోకి రావాలి అనుకుంటారు. అంతే తప్ప మాలాగే నాలుగు గోడల మధ్య నలిగిపోవాలి, వాళ్ళు లైఫ్లో కష్టాలు పడాలి అని ఏ తల్లిదండ్రులు కోరుకోరండి. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వాళ్ళు ఎంత మిడిల్ క్లాస్ అయినా, పూర్ ఫ్యామిలీస్ అయినా కూడా పిల్లల్ని చదివించి వాళ్ళు చక్కగా హాయిగా వాళ్ళ లైఫ్లో సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో పిల్లలు చాలా వరకు అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోకపోగా మిస్అండర్స్టాండింగ్ తోటి పేరెంట్స్ మీద తిరగబడడం. ఇది వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు మేము చాలా నాలెడ్జబుల్ పర్సన్స్, మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, ఈ లైఫ్ని మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు. కానీ ఆ ఎంజాయ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి మళ్ళీ తిరిగి పేరెంట్స్ దగ్గరికే వస్తారు. ఆ టైంలో పేరెంట్స్ రిజెక్ట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎక్కడెక్కడ తిరిగినా రావాల్సింది ఇంటి దగ్గరికే కదా. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా లైఫ్లో వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారా? ఆ చిన్న విషయాన్ని మీరు మర్చిపోతే మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఒక అందమైన పుష్పం కనిపించింది అనుకోండి ఎవరికైనా, దాన్ని మనం సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాగే ఆడపిల్ల ఒక పువ్వు లాంటిదండి. ఎవరికి కనిపించినా కూడా దాన్ని తెంపుకొని వాళ్ళ సొంతం చేసుకొని నలిపేయాలనుకుంటారు. కాబట్టి ఆ చిన్న ప్రాబ్లం వల్లనే పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. ఇక మగపిల్లలు అంటారా, వాళ్ళు బయటికి వెళ్తే ఎలాగైనా తిరిగి రాగలుగుతారు అనే అనాది నుంచి మనకి పేరెంట్స్ అలా నూరిపోశారు. ఈ రోజుల్లో మగపిల్లలు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అది వేరే విషయం, అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళకు కూడా పేరెంట్స్గా మదరు చిన్నప్పటి నుంచే ఆడపిల్లల విషయంలో అబ్బాయిలు ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా మెలగాలి అనేది కూడా నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ విషయాల్లో ముఖ్యంగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆడపిల్లలు తిరగబడడం అనేది మానుకోవాలి. ఈ తిరగబడడం వల్ల మీకు జీవితంలో కష్టాలు తప్ప మంచి జరగదు. చాలామంది పిల్లలు ఒబిడియంట్గా ఉండి క్రమశిక్షణతో ఉండి పేరెంట్స్ మాట విన్న పిల్లలు లైఫ్లో చక్కగా సెటిల్ అయ్యి వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటున్నారు. కొంతమంది పిల్లలు లగ్జరీకి అలవాటు అయిపోయి, ఎక్కువగా ఈ విషయాల్లో మనం గమనిస్తే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పూర్ పీపులే అండి. అంటే వారు చిన్నప్పటి నుంచి చూడని చిన్న చిన్న విషయాలు, తెలుసుకోలేని విషయాలు, ఎక్కడ ఎంజాయ్ చేయలేని విషయాలు, వారు ఒక డ్రెస్ కానీ, ఒక మంచి మొబైల్ కానీ, లేదా ఎక్కడైనా ఒక రిసార్ట్స్కి తీసుకెళ్ళి ఏదైనా మంచి హోటల్లో భోజనం పెట్టించిన ఈ చిన్న చిన్న విషయాలకి మెల్ట్ అయిపోయి వాళ్ళ వీక్నెస్ ఏంటో తెలుసుకొని అవతల వాళ్ళు వీళ్ళని లోబర్చుకొని వాళ్ళతో పాటు వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసి వీడియోస్ తీసి ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కారణం ఏంటి? ఈ పిల్లల ఎక్స్పెక్టేషన్స్. అంటే మనం కూడా గొప్ప వాళ్ళని చూసి చూడండి, ఎవరి లైఫ్కి ఎంత చెట్టుకి అంతే గాలి. మనం చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీలో మనం ఎలా పెరిగాము దానికి అనుగుణంగానే అడ్జస్ట్ అవుతూ మన కాళ్ళ మీద మనం నిలబడి మనం సొంతంగా
మనీ ఎర్న్ చేసుకొని మన డబ్బులతో మనం ఎంజాయ్ చేయడం వేరు. ఎవరో అప్పనంగా ఇచ్చి 4 రోజులు ఆశ చూపించి వాడుకొని వదిలేసేది ఈ సొసైటీలో అది ఎప్పుడు పర్మనెంట్ కాదండి. ఎప్పుడు దానికోసం మనం అరులు చాచకూడదు, దానికోసం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. దానివల్ల మన లైఫ్ని స్పాయిల్ చేసుకొని బ్లైండ్గా వేరే వాళ్ళ చేతిలో పెట్టకూడదు. మనందరం రోజు న్యూస్ వింటూనే ఉన్నాం కదా, మన పిల్లల్ని ఎక్కడికో మాయమాటలు చెప్పి తీసుకెళ్లడం, వాళ్ళతో పాటు ఇంకో నలుగురు వాళ్ళని చేయడం, దాంతో వీడియోస్ తీయడం, వాటిని పబ్లిష్ చేయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, అదే అదునుగా తీసుకొని వాళ్ళని యూజ్ చేసుకోవడం. ఈ పిల్లలేమో ఇంట్లో చెప్పలేరు, మిడిల్ క్లాస్ పిల్లలు కాబట్టి వీళ్ళకి అంత ధైర్యం ఉండదు. పేరెంట్స్కి తెలిస్తే ఏమవుతుందో అని ఒక భయం, చెప్తే సొసైటీలో ఏం జరుగుతుందో అని ఒక ఆలోచన. కొన్నిసార్లు తెలిసి తెలియక ఫ్రెండ్స్ కూడా, మీరు చేసే ఫ్రెండ్షిప్ కూడా ఎలా ఉండాలి అంటే మన ఫ్రెండ్ని బట్టి మన క్యారెక్టర్ ఏంటో చెప్పొచ్చు అంటారు. కాబట్టి మనం చేసే స్నేహాలు కానీ, మనం వెళ్ళే దారి కానీ, ఏమండి 10th క్లాస్ తర్వాత పిల్లలకి ఈ రోజుల్లో చాలా మెచ్యూర్గా ఉంటున్నారు. మంచి ఏంటి చెడు ఏంటి తెలుసుకోలేని స్థితిలో అయితే లేరు. నేను అనుకోవడం ఏంటంటే బోల్డ్ అన్ని ఈ రోజుల్లో నాలెడ్జ్ నేర్చుకోవడానికి చాలా వేస్ ఉన్నాయండి. ఒకప్పుడు అంటే స్మార్ట్ ఫోన్స్ లేవు, యూట్యూబ్ లేదు, సోషల్ మీడియా లేదు. ఈ రోజుల్లో పొద్దున్న లేస్తే నాలెడ్జ్ని ఎక్కడి నుంచైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని సోర్సెస్ ఉన్నప్పుడు వాటిని యూటిలైజ్ చేసుకోకుండా వాటిని మిస్యూజ్ చేసుకోవడం వల్ల మన లైఫే స్పాయిల్ అవుతుంది. ఎప్పుడూ కూడా మన లైఫ్ స్టార్టింగ్ నుంచి మనం వేసే ప్రతి స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా వేయాలండి. లేదంటే దానివల్ల నష్టపోయేది మనమే. చివరికి నష్టపోయాక అయ్యో తెలియక చేశాను, అలా చేసి ఉండకపోతే బాగుండేది అనే కంటే మనం ఏదైనా స్టెప్ వేసేటప్పుడు మన సరౌండింగ్స్లో ఎవరున్నారు, పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని మన ఆలోచన విధానాన్ని వారి ముందు పెట్టి డిస్కస్ చేసి ఒక స్టెప్ వేసేటప్పుడు ఆలోచించి చేయగలిగితే కనుక వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందండి. కొంతమంది పిల్లలు చూస్తే ప్రైమరీ స్కూల్ ఏజ్లోనే లైఫ్లో చక్కగా వాళ్ళ ప్లానింగ్స్ బాగుంటాయి, పేరెంట్స్ చెప్పినట్టు వినడం వల్ల. చిన్న చిన్న పిల్లలు ఎంతో మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కానీ మిడిల్ క్లాస్లో కష్టపడి పేరెంట్స్ రక్తం చిందిస్తూ వాళ్ళ చెమట ఒడిచి ఫీజులు కట్టి చదివిస్తుంటే వాటిని ఎంజాయ్ కోసం యూజ్ చేసుకొని మీరెందుకు కాలేజీకి వచ్చారు, లేదా ఎందుకు యూనివర్సిటీకి వచ్చారు, ఎందుకు ఒక ఊరు నుంచి వేరే ఊరికి వచ్చి మనం చదువుకుంటున్నాం, చదువుకునేటప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేస్తే పేరెంట్స్కి మనం యూజ్ అవుతాము, మన కోసం పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు, మినిమం నాలెడ్జ్ అనేది పిల్లల్లో అవగాహన ఉండాలండి. స్కూల్లో కూడా పొదుగుకులు మార్క్స్ కోసం కాకుండా సోషల్ నాలెడ్జ్ నేర్పించాలి, సొసైటీ గురించి నేర్పించాలి. సొసైటీకి సంబంధించిన పిల్లల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళకి సర్వీసింగ్ అంటే ఏంటో నేర్పించాలి, హెల్పింగ్ నేచర్ అంటే ఏంటో నేర్పించాలి, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా చెప్పాలి. పూర్వంలో అయితే నాన్ 10 లైన్ ఉండేదండి. పెద్ద పెద్ద వాళ్ళు అంటే హిస్టారికల్ నాలెడ్జ్ని నేర్పించేవాళ్ళు. ఒక అంబేద్కర్ గురించి కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి కానీ, ఇలాంటి వాళ్ళ గురించి చెప్పడం వల్ల, ఒక దుర్గాబాయి దేశ్ముఖ్, ఒక ఇందిరాగాంధీ, ఇలాంటి లీడర్స్ గురించి కూడా చెప్పడం వల్ల పిల్లల్లో ఒక లీడర్షిప్ డెవలప్ అవుతుంది. ఫ్యామిలీ మెయింటెనెన్స్ చేయడానికి అప్పుడు ఫ్యామిలీలో పడే ఇబ్బందుల గురించి కూడా ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది, కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. సొసైటీకి మనం ఏమి ఇవ్వాలి అనేది మనం అందరం కూడా ఇచ్చిపోవడానికి వచ్చామండి, వచ్చిపోవడానికి రాలేదు. ఆ చిన్న విషయాన్ని పిల్లలకి నేర్పిస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయి. పిల్లల వల్ల పేరెంట్స్కి రెస్పెక్ట్ రావాలి. పేరెంట్స్ మా పిల్లలు అని గర్వంగా చెప్పుకునే స్థితిలో ఈ రోజుల్లో పిల్లలందరూ ఉండాలి. చాలా వరకు 80% పిల్లలు అలాగే ఉంటున్నారు. కొంతమంది కొన్ని సందర్భాల్లో పిల్లలు ఇలా ఇబ్బందులకు గురవుతున్నారు. అందరినీ అనట్లేదండి, అందరూ మంచి ర్యాంక్స్ తోటి మంచి మంచి కాలేజీల్లో చదువుకొని మంచి ఉత్తీర్ణులయ్యి ఉన్నత స్థితిలో ఉంటున్నారు, పేరెంట్స్కి ఉపయోగపడుతున్నారు, హోటల్లో పనిచేస్తున్నారు, స్విగ్గీ జొమాటోలో పనిచేస్తున్నారు, కాల్ బాయ్స్గా కాల్ గర్ల్స్గా పనిచేస్తున్నారు, కాల్ సెంటర్స్లో పనిచేసి ఎంతో కష్టపడి వాళ్ళు వాళ్ళ జీవితాలని ఉద్ధరించుకుంటున్నారు. కాబట్టి పేరెంట్స్కి ఉపయోగపడేలాగా మీరందరూ కూడా చక్కగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.